నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన మినీ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియోనే అండి. ఫ్లెమింగో ఫెస్టివల్ అప్డేట్స్ అండి. సో ఈ ఫెస్టివల్ అప్డేట్స్ అయితే 2 days అని చెప్పాను కదా. యాక్చువల్గా అయితే ఇంకొక రోజుకు కూడా పెంచేశారండి. జనవరి 10, 11, 12వ తేదీ 3 రోజులు అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ చేయడం జరుగుతుందండి. సో ఇదైతే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర అయితే స్టార్ట్ చేశారండి ఫ్లెమింగో ఫెస్టివల్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడికైతే చాలామంది అయితే విచ్చేస్తున్నారు. సో ఇంకొంచెం సేపట్లో అందరూ అయితే వచ్చేసారు. ఎమ్మెల్యే గారు అందరూ కూడా వస్తారండి. ఇక్కడ కళాకారులు అయితే డాన్స్ ఇట్లాగా కోలాటం అండ్ డ్రమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆహ్వానం పలుకుతూ స్టార్ట్ చేశారండి. సో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది 2001 నుంచి అయితే చేస్తున్నారండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే చేయడం జరుగుతుంది. 3 రోజులు పండగలాగా ఇది చేస్తారండి. ఈ ఫెస్టివల్ అసలు ఎందుకు చేస్తారంటే ఫ్లెమింగో బర్డ్స్ అనేవి మన సూలూరుపేట దగ్గరలో ఉన్న నేలపట్టు పులికాటు సరస్సుల్లోకి వస్తాయి. సో ఈ 6 months అవి ఇక్కడే ఉంటాయండి. వాటి వెళ్ళేటప్పుడు వాటి పిల్లలతో పాటు ఇక్కడి నుంచి వెళ్తాయి. సో వాటికని ఒక ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తున్నారండి. ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్ని చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ఇక్కడి నుంచి అయితే బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేలపట్టు, పులికాటు సరస్సు, భీమవరపాలెంకి అయితే బస్సులు ప్రొవైడ్ చేస్తారండి. ఫ్రీ బస్సెస్ అందరూ అయితే వెళ్ళి చూడొచ్చు. నేలపట్టులో అయితే ఫ్లెమింగో బోట్స్ చాలా ఉంటాయి. పులికాటు లేక్లో కూడా ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళి మనం అంతా చూసుకొని రావచ్చు. ఫ్రీ బస్సెసే కదండి. అందరూ అయితే వెళ్ళండి. చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ ఫెస్టివల్ మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో అయితే తప్పకుండా వస్తాయి. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చూడండి. సో ఇదైతే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర నుంచి అందరూ అయితే స్టార్ట్ అయ్యారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ అందరూ సమావేశమయ్యారు. పొదుపు మహిళలు ప్లస్ ఎమ్మెల్యే గారు ఇంకా చాలామంది కార్యకర్తలు అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారండి. ఇక్కడి నుంచి అయితే కోలాటం అండ్ డ్రమ్స్ వాటితో అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అందరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడి నుంచి హోలీ క్రాస్ దగ్గర నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్కి అయితే వెళ్తారు. వెళ్ళి అక్కడ ఓపెన్ అయితే చేస్తారండి. రిబ్బన్ కటింగ్ అయితే ఉంటుంది. ఈ ఫెస్టివల్ చూడడానికి మీరందరూ కూడా తప్పకుండా వచ్చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీకు వస్తాయి. సో మరిన్ని సూలూరుపేట అప్డేట్స్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.